అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ తెలివి ముఖ్యం. కథ చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒక గిన్నెలో ఉన్న నీళ్ళలో కప్ప దూకింది. ఆ గిన్నె స్టవ్ మీద ఉంది. ఇప్పుడు స్టవ్ అంటించారు. గిన్నెలో ఉన్న నీళ్లు నెమ్మదిగా వేడెక్కుతున్నాయి. ఆ కప్ప వేడికి తట్టుకొని నిలదొక్కునే ప్రయత్నం చేస్తుంది. వేడికి తగ్గ విధంగా తనకు తాను మలుచుకుంటుంది, కానీ బయటకు దూకే ప్రయత్నం చేయడం లేదు. గిన్నెలో నీళ్లు మరిగే స్థితికి వచ్చేటప్పటికి వేడిని తట్టుకునే శక్తి దాన్ని సన్నగిల్లిపోసాగింది. అప్పుడు ఆ కప్ప బయటకు దూకే ప్రయత్నం చేసింది, కానీ దానివల్ల కాలేదు. అప్పటికే దాని సర్వశక్తులు వాడేసింది. కొద్దిసేపటికే కప్ప మరుగుతున్న నీళ్లలో చచ్చిపోయింది. కప్ప చనిపోవడానికి కారణం ఏమిటి మనం అనుకుంటాం. అది ఆ మరుగుతున్న నీళ్ళ వల్ల అని. కారణం అది కాదు. నిజం ఏమిటంటే, బయటకు ఎప్పుడు దూకి ప్రాణాలు కాపాడుకోవాలో నిర్ణయించుకునే సామర్థ్యం కోల్పోవడం వల్ల. ఇందులో ఏ అనుమానం లేదు. ఆ కప్పలాగే మనం మన స్నేహితులు, బంధువులతో సమయానుకూలంగా సర్దుకోక తప్పదు. కాబట్టి ఒక సమస్యను ఎంతకాలం భరించాలి, ఎప్పుడు వదులుకోవాలి అని అర్థం చేసుకోవాలి. కొందరు మనల్ని అన్ని విధాలుగా భౌతికంగా, మానసికంగా, ఉద్వేగపరంగా, ఆర్థికంగా వాడుకోవాలని చూస్తారు. మనం ఎంత అవకాశం ఇస్తే అంత వాడుకుంటారు. అయితే ఎప్పుడు వాళ్ళ కబంధ హస్తాల నుండి బయటపడాలో తెలుసుకోవాలి. మన శక్తి సన్నగిల్లే లోపు బయటపడడం ముఖ్యం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.